సైబర్ వలలో చిక్కుకొని మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్య 2.58 కోట్లు పోగొట్టుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో ఈ మోసం జరిగినట్లుగా తెలుస్తోంది. బంగారం తాకట్టు పెట్టి మరీ పెట్టుబడి పెట్టారు మాజీ జేడీ భార్య ఊర్మిళ. 19 విడతలుగా కేటుగాళ్ల ఖాతాలకు ఈ నగదు బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది. ట్రేడింగ్ యాప్లో లాభాలు చూపించారు కేటుగాళ్లు. డబ్బును విత్డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో మోసపోయామని గ్రహించి చివరికి పోలీసులను ఆశ్రయించారు ఊర్మిళ. మనందరికీ తెలుసు జేడీ లక్ష్మీనారాయణ, మాజీ జేడీ. చాలా పాపులర్ నేమ్ ఇది. మనం చాలా రెగ్యులర్గా ఆయన్ని టీవీ డిబేట్లలోనూ ఇంకొంచెం ముందుకు వెళ్తే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్నో కేసుల్లో మనం చూసాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని అప్పుడు ఆయనే అరెస్ట్ చేశారంటూ చాలా పెద్ద సంచలనం అయింది. ఆయన కేసులను ఆయనే డీల్ చేశారు. ఎవరికి భయపడే మనిషి కాదు, చాలా నిజాయితీపరుడు అని దేశవ్యాప్తంగా ఆయనకు మంచి క్రెడిబిలిటీ ఉంది. కాకపోతే ఇవాళ రేపు పరిస్థితులు ఎలా ఉన్నాయనడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. ఖచ్చితంగా ఇలాంటి పెద్ద పెద్ద అధికారుల్ని సైతం బోల్తా కొట్టించగలిగినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి బయట. ఏదో ఎక్కడో పల్లెటూరులో ఉన్నటువంటి రైతులకో చిన్న చిన్న వాళ్లకో మెసేజ్లు పంపించి ఓటీపీలు తెలుసుకొని వాళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని కాజేసే పరిస్థితి మాత్రమే కాదు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు లేదంటే కొంతమంది రాజకీయ నాయకుల్ని కూడా బురిడి కొట్టించి కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అలాంటి ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది. మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ ఇలాగే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ గురించి ఎవరో వాట్సాప్లో ఏదో ఒక మెసేజ్ పంపించారు. ఆ మెసేజ్ చూసి ఇదేదో బాగుంది, స్కీమ్ అంతా బాగుందని చెప్పేసి జేడీ గారిని ఆయన్నే చివరికి ఆ గ్రూప్లో మెంబర్గా కూడా జాయిన్ చేశారట. ఆయన పేరు మీద అకౌంట్ ఓపెన్ చేశారట. అకౌంట్ ఓపెన్ చేసి చివరికి డబ్బులు సరిపోక వాళ్ళు విడతల వారీగా ఏదో ఒక 3 గ్రూప్స్ ఏర్పాటు చేసి తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళని ఒక గ్రూపు, మీడియం రేంజ్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళది ఒక గ్రూపు, పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళది ఒక గ్రూపు, ఇలా 3 గ్రూపులు ఉంటే వాళ్ళని తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసి ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి, ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి చివరికి 19 విడతలుగా వరుస పెట్టి డబ్బులన్నీ పంపించి ఇంట్లో అప్పటికి లక్ష్మీనారాయణ ఈ విషయంలో కొంత అలర్ట్ చేశారని జాగ్రత్తగా ఉండాలని చెప్పారని కూడా వింటున్నాం. కానీ లేదు, ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, 300% రిటర్న్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళు నమ్మడంతో చివరికి ఇంట్లో ఉన్న గోల్డ్ అంతా తీసుకువెళ్ళి తాకట్టు పెట్టి మరి భారీ మొత్తంలో డబ్బులు ఇప్పుడు పోగొట్టుకున్న పరిస్థితి. 2 కోట్లకు పైగా ఇప్పుడు డబ్బులు పోయాయి. అకౌంట్లో ఏదో ట్రేడింగ్ జరిగింది, అకౌంట్లో డబ్బులు కనిపిస్తున్నాయి, కానీ తీరా డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశం లేదు. 2.8 కోట్లు ఇప్పటికీ ఇన్వెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. సో ఒక ఐపీఎస్ అధికారికే ఇలాంటి పరిస్థితి వస్తే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం. ఒక ఐపీఎస్ అధికారి సమాజంలో ఇలాంటి మోసాలకు సంబంధించి చాలా గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎన్ని రకాలుగా మోసాలు జరుగుతాయో, ఒకవేళ ఇలాంటి మోసాలు జరిగినా సమాజంలో ఉన్నటువంటి చాలా సమస్యల గురించి ఆయన రెగ్యులర్గా టీవీ డిబేట్లలో కూడా మాట్లాడుతూ ఉంటారు. జాతీయ అంతర్జాతీయ అంశాల గురించి ఆయన విశ్లేషిస్తూ ఉంటారు. అంత నాలెడ్జ్ ఉండి అంత తెలివితేటలు ఉండి ఎన్నో సంచలనమైనటువంటి కేసులు డీల్ చేసినటువంటి క్రెడిబిలిటీ ఉంది. ఇంత హిస్టరీ ఉన్నటువంటి ఒక గొప్ప అధికారిని ఇలా మోసం చేయగలిగారంటే, వారి కుటుంబాన్ని ఇలా మోసం చేయగలిగారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? కనీసం మోసపోయామని గుర్తించలేని పరిస్థితుల్లో కూడా చాలామంది ఉండుండొచ్చేమో. కేవలం ఇలాంటి ఒక నాలెడ్జ్, అంటే తప్పులు జరిగితేనో మోసాలు జరిగితేనో వాటిని వెలికి తీసేటువంటి అధికారులే చివరికి మోసపోయే పరిస్థితి ఉంది అంటే ఎలాంటి కండిషన్ ఉందనేది చెప్పడం నా ఉద్దేశం ఇక్కడ. సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మొత్తం 2.58 కోట్లు సైబర్ కేటుగాళ్లు వీళ్ళ దగ్గర కొట్టేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు జేడీ ఫ్యామిలీ నుంచే ఇంత మొత్తంలో కొట్టేశారంటే ఆ గ్రూప్లో ఇంకా చాలామంది 3 గ్రూప్స్ ఉన్నాయట. చాలామందిని ఈ 3 గ్రూప్స్గా విభజించి తక్కువ అమౌంట్ పెట్టేవాళ్ళు, మీడియం అమౌంట్ పెట్టేవాళ్ళు, ఎక్కువ అమౌంట్ పెట్టేవాళ్ళు. ఒక్క మెంబర్ దగ్గరే ఇంత అమౌంట్ తీసుకున్నారంటే ఇక ఓవరాల్గా ఎన్ని 100 కోట్ల బిజినెస్ జరిగి ఉండొచ్చు, ఎన్ని 100 కోట్ల స్కామ్ ఇక్కడ జరిగి ఉండొచ్చు. ఇది కూడా చాలా కీలకం. ఇప్పుడు పోలీసులకి ఇది కూడా ఒక పెద్ద సవాల్ అనే చెప్పాలి.
కేవలం లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు కోల్పోయినటువంటి డబ్బును తిరిగి తీసుకురావడం మాత్రమే కాదు, ఆ విషయంలో మాత్రమే విచారణ చేయడం కాదు, ఎంత పెద్ద స్కామ్ జరిగి ఉండొచ్చు, ఇది కేవలం ఫస్ట్ టైమా అంటే కాదు. అండ్ అలాగే వీళ్ళతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్న వాళ్ళు, అంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టమని మోటివేట్ చేశారో ఆ పర్సన్ చాలా పెద్ద పెద్ద పేర్లు చెప్పాడట. విదేశాల్లో చదువుకున్నాను, ఇంటర్నేషనల్ స్థాయి ఉన్నటువంటి యూనివర్సిటీలో చదువుకున్నాను, ఆల్రెడీ నేను ఇన్ని బిలియన్స్ డీల్ చేస్తున్నాను, ఇంత పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల్ని డీల్ చేస్తున్నాను, ఇంత పెద్ద ట్రేడింగ్ చేస్తున్నాను అని చెప్పి ఏదో పెద్ద పెద్ద పేర్లు చెప్పినట్లుగా తెలుస్తోంది. సో ఇంతకుముందు ఇంకెన్ని మోసాలు జరిగాయో ఇలా, ఇప్పుడు ఇంకా ఎన్ని జరిగే అవకాశం ఉందో, అసలు వీళ్ళ నెట్వర్క్ ఎంత పెద్దగా ఉందో, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. చాలా పెద్ద విషయాలు ఇప్పుడు దీంట్లో బయటకు వచ్చే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి అసలు ప్రజెంట్ ఏం జరుగుతుందో డీటెయిల్స్ తెలుసుకుందాం. పోలీసులు ఎలాంటి విచారణ చేస్తున్నారు, ఎలాంటి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా దీనికి సంబంధించి ఏమి వివరాలు తెలుస్తున్నాయో తెలుసుకుందాం. అట్ ద సేమ్ టైం అసలు ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ ఇదంతా ఎలా జరిగింది అనేది కూడా నేను మీకు చెప్తాను. బట్ బిఫోర్ దట్ మా ప్రతినిధి పవన్ ఉన్నారు, పవన్తో ఒకసారి మాట్లాడదాం. పవన్, సో ఒక ఐపీఎస్ అధికారికే ఇలా జరిగిందంటే ఐఏఎస్లు ఐపీఎస్లే మోసపోయే పరిస్థితులు ఉన్నాయంటే ఎలాంటి కేటుగాళ్ళు మన సమాజంలో ఉన్నారో, ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇది ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎలా జరిగింది ఇదంతా, ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ఏంటి దీనికి సంబంధించి, అంటే విచారణ ఎలా జరుగుతుంది, అధికారులు ఏమంటున్నారు దీనికి సంబంధించి, లక్ష్మీనారాయణ గారు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా రెస్పాండ్ అయ్యారా, మాట్లాడారా? ఎస్ నందు, సైబర్ నేరగాళ్ళు రోజు రోజుకి కొత్త పందాలు పడుతూ ఉన్నారు. రూట్ మార్చి మరీ కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు అంటూ కూడా కొన్ని మార్గాలు ఎంచుకొని పెద్ద ఎత్తున మోసాలకైతే దారితీస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మీరు కనుక ఏకంగా పెట్టిన దానికి డబుల్ కూడా కాదు, 300 to 500% మీకు లాభాలు వస్తాయంటూ కూడా ఈ నేరగాళ్ళు అయితే నమ్మిస్తూ వస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో మాజీ జేడి లక్ష్మీనారాయణ వైఫ్ ఊర్మిళని ఈ టార్గెట్గా చేసుకోవడం జరిగింది. వీరు ఏకంగా కొన్ని వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకొని మీరు కనుక ఈ స్టాక్స్లో మేము ఏఐ ఇంటిగ్రేటెడ్ వాడుతూ ఉన్నాం, సో ఏఐ టెక్నాలజీ వాడడం వల్ల ఏ స్టాక్ ఎప్పుడు పెరగబోతా ఉంది, ఎప్పుడు అమ్మొచ్చు ఏంటనేది మాకు పూర్తిగా డాటా మా దగ్గర ఉంటుంది. సో మీరు కనుక మా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే, మా దాంట్లో పెట్టుబడులు పెడితే మీకు 300 నుంచి 500 వరకు పర్సంటేజ్ హై అమౌంట్లో మీకు రిటర్న్స్ ఇప్పిస్తామంటూ కూడా నమ్మపలికారు. సో ఆ ఊర్మిళ గారికి ఈ స్టాక్ మార్కెట్స్ పై నమ్మకం లేకపోవడంతో జేడి లక్ష్మీనారాయణ గారిని ఆశ్రయించిన వారి భర్తని ఆశ్రయించి తన భర్త వాట్సాప్ నెంబర్ని ఇచ్చి అందులోనే గ్రూప్ అడ్మిన్గా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి భర్త నెంబర్ని యాడ్ చేయించడం జరిగింది. ఈ నేపథ్యంలో వరుసగా దినేష్ అనే వ్యక్తి, దీని ఎంత సూత్రధారి ఎవరైతే ఉన్నాడో, దీని వెనక సైబర్ నేరానికి వెనక ఎవరైతే ఉన్నాడో దినేష్ అనే వ్యక్తి వీరిని నమ్మవించే ప్రయత్నం చేశాడు. ప్రతిసారి కూడా మీరు నేను అక్కడ పనిచేశాను, ఇందులో ఇంతమందికి ఇన్ని మిలియన్స్ ప్రాఫిట్ తెచ్చాను, సో మీరు నమ్మొచ్చు, మా దగ్గర ఇంత ప్రాఫిట్ ఇంత ఎక్స్చేంజ్ జరుగుతూ ఉందంటూ కూడా అన్నీ కూడా ఫేక్, ఆ సెమీ ఇచ్చిన